డీలిమిటేషన్ కొరడాతో కొట్టి మా ఎంపీ సీట్లను తగ్గిస్తారా? హిందీ భాషను మా నెత్తి మీద రుద్ది ఉత్తరాది నుండి కర్రపెత్తనం చేస్తారా అంటూ దక్షిణాది నుండి ఎర్ర జెండాలు ఎగరేసిన చప్పుళ్ళు బీజేపీని ఇరకాటంలో పడేశాయి. కానీ అదే దక్షిణాది నుండి ప్రసరించిన ఒక వెలుగు రేఖ కమలం పార్టీ హైకమాండ్ కళ్లల్లో మెరుపుల్ని కురిపిస్తోంది. ఎస్, తెలంగాణలో ఏదో జరుగుతోంది. ఆ అలకిడేంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. భాయ్యో और బహనో, మీరిచ్చిన ప్రోత్సాహం నా భూతో నా భవిష్యత్, బహుత్ ధన్యవాద్ అంటూ తెలంగాణ సమాజాన్ని ఫిదా చేస్తూ స్పెషల్ గా ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధించి ప్రభుత్వాల్ని మార్చినప్పుడు కూడా కనిపించినంత ఖుషి కనిపిస్తోంది మోదీ మోములో. కేవలం 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించినందుకే ఈ రేంజ్ లో స్పందించారంటే తెలంగాణలో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నట్టేనా? అమిత్ షా మంత్రదండం ఝలిపించడం గ్యారెంటీయేనా? ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ గా ఇస్తున్నాం, పండుగ చేసుకోమంటున్నాం. మేము అధికారంలో రావడం కోసమే తెలంగాణలో పనిచేస్తుంది తప్ప తెలంగాణలో పోటీ చేయడం కోసం ఇక ముందు పోటీ పనిచేయము. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాంటే ఆహ్వానిస్తాం. కమలం అంటే ఫ్లవరు కాదు, ఫైరు కాదు, వైల్డ్ ఫైరు. తెలంగాణ గడ్డ మీదకి వచ్చిన సరికొత్త క్లారిటీ ఇది. ఇప్పటిదాకా కొద్దిగా కన్ఫ్యూజన్ తో ఉన్న తెలంగాణ పొలిటికల్ పిక్చర్ పై ప్రస్తుతానికి ఓ క్లియర్ పిక్చర్ అయితే వచ్చేసింది. టీ గ్రౌండ్ మీద ట్రయాంగిల్ ఫైట్ పక్కా అని తేలిపోయింది. మనల్ని ఎవడ్రా ఆపేది, ఎదురొచ్చినోడిని వేసుకుంటూ పోవుడే అంటూ బలమైన త్రిముఖ పోటీకి గెట్ సెట్ గో చెప్పేసింది కమలదండు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో ఉత్తర తెలంగాణ మీద స్పష్టమైన ఆధిక్యం కనబర్చడం ఖచ్చితంగా బీజేపీకి లభించిన ఒక స్పష్టమైన శుభ సంకేతం. హోరాహోరీగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లను ఎగరేసుకుపోయింది బీజేపీ. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీగా విద్యావేత్త మల్కా కొమరయ్య గెలుపు ఢంకా మోగించారు. ఇదే సెగ్మెంట్ కి చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కుర్చీ కూడా బీజేపీకే దక్కింది. కాంగ్రెస్ అభ్యర్థి అల్బోర్స్ నరేందర్ రెడ్డిని ఓడించిన చిన్నమైల్ అంజిరెడ్డి బీజేపీలో కొత్తగా ఎమర్జ్ అయిన నయా జైంట్ కిల్లర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిగట్టుకొని విస్తృత ప్రచారం చేసిన ఈ సీట్లో బీజేపీ కచ్చిఫ్ వేయడం ఒక అనూహ్య పరిణామం. 6 మంది మంత్రులు మకాం వేసిన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేక చతికిలబడిందంటే ఇది బీజేపీకి కిక్కునిచ్చే గెలిపే. మరి తమ వైపే అన్ని వర్గాల ప్రజలు మొక్కు చూపుతున్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నాం అనే ధీమా కనిపిస్తోంది బీజేపీలో. కొత్త జర్నీ కోసం కొత్త స్లోగన్ ను కూడా సిద్ధం చేసుకుంది కమలదండు. ఈరోజు తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడకపోతే వచ్చేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తెలంగాణను రక్షించుకోవాలంటే సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ. ఈ ఒక్క దెబ్బతో మండలిలో బీజేపీ సీట్ల సంఖ్య 1 నుంచి 3కు పెరిగినట్టయింది. జీహెచ్ఎంసీ, అసెంబ్లీ, లోక్సభల్లో గట్టిగా ఉనికి చాటుకుంటూ వస్తున్న తెలంగాణ బీజేపీకి ఇక మీదట మండలిలో కూడా వాయిస్ పెంచే ఛాన్స్ దక్కిందన్నమాట. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 7 ఉత్తర తెలంగాణ వాళ్లే. 8 ఎంపీ స్థానాల్ని ఉత్తర తెలంగాణలోంచే గెలుచుకుంది. ఇప్పుడు దక్కిన 2 ఎమ్మెల్సీలు కూడా నార్త్ తెలంగాణలోనివే. సో ఉత్తర తెలంగాణపై బీజేపీ పట్టు బిగించినట్టేగా. పైగా ఇవి 6 లోక్సభ స్థానాలు, 42 అసెంబ్లీ సెగ్మెంట్లు, 3 జిల్లాలు, 217 మండలాల పరిధిలో జరిగిన ఎన్నికలు. దాదాపు సగం తెలంగాణ కవర్ అయినట్లే. ఇన్ని చోట్ల బీజేపీకి దక్కిన స్పష్టమైన విజయం ఇది. అందుకే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ వర్గాలు తమ వైపే ఉన్నారని చాటుకుంది. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి అన్నది బీజేపీ తాజా లక్ష్యం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి తక్కువ సమయంలో తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించినటువంటి తెలంగాణ ప్రజలు, మేధావి వర్గం అంతా కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించిందంటే మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకం, ఇలా డబుల్ ఇంజిన్ సర్కార్ వెంటనే ఏర్పడని చెప్పి ప్రజలకు ఒక ఆలోచన రావడం. కాబట్టి 2028లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక సంకేతంగా మేము భావిస్తాం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఆ దిశగా పెద్ద కసరత్తే చేస్తూ వస్తోంది. సరిగ్గా ఎన్నికలకు 5 నెలల ముందు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చింది. బండి చేతుల్లోంచి పగ్గాల్ని తీసి కిషన్ రెడ్డికిచ్చి పెద్ద సాహసమే చేసింది బీజేపీ హైకమాండ్. అయినా ట్రయాంగిల్ ఫైట్ ని ధీటుగా ఎదుర్కొంది తెలంగాణ కమలదండు.
ఉమ్మడి ఏపీలో కూడా ఎన్నడూ దక్కనన్ని సీట్లను 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకొని అవతలి పార్టీలకు షాక్ ఇచ్చింది బీజేపీ. తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లను గెలుచుకొని అధికార పార్టీకి సమఉజ్జిగా నిలిచింది. అదే టెంపోను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లను నెగ్గడం అంటే ఇక పిక్చర్ పర్ఫెక్టేగా. దాదాపు 50% పైగా తెలంగాణను క్యాప్చర్ చేశామన్న లెక్కలు కమలం పార్టీ క్యాడర్కు కొత్త బూస్ట్ నిచ్చేశాయి. అందుకే కాంగ్రెస్ ఖేల్ ఖతం, కారు పార్టీ ఆల్రెడీ గ్యారేజ్ కే అనే స్టేట్మెంట్లతో లౌడ్ స్పీకర్లు బద్దలైపోతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఒక్కో మెట్టు పైకెక్కుతూ డక్కామొక్కీలు తింటూ కూడా థంబింగ్ విక్టరీలు నమోదు చేసుకుంటూ వస్తోందంటే తెలంగాణలో కమలదండు స్పెషాలిటీలు ఏమై ఉంటాయి? బీఆర్ఎస్ పార్టీకి కీలకతం దుకాణం బంద్ లెక్కైపోయింది. దానికి అభ్యర్థులు కరువైంది. బీఆర్ఎస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ కథం, బీఆర్ఎస్ పార్టీ పట్టించుకునే స్థితి లేరు. కొత్త ఎంట్రీగా ఈటెల నాయకత్వం, అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి అనుభవం, ఫైర్ బ్రాండ్ గా బండి సంజయ్ డైనమిజం ఇవన్నీ బీజేపీకి కలిసొచ్చిన అంశాలే. సాధారణంగా గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ అగ్రనేతలు అంత సీరియస్ గా తీసుకోరు. ఇందుకు భిన్నంగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోయారు. పట్టభద్రులు, టీచర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. జిల్లాలు, చిన్న స్థాయి పట్టణాల్లో కూడా విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలతో అధికార పార్టీపై మెరుపుదాడి చేసిన బండి సంజయ్ పార్టీ క్యాడర్ కి కొత్త ఊపునిచ్చారు. గెలుపు దిశగా రెడ్ కార్పెట్ పరిచారు. అట్లాగే బీజేపీకి ఉన్న స్ట్రెంగ్త్ ఒకటి డెఫినెట్గా అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసింది. అలాగే కరీంనగర్లో బండి సంజయ్ యూనియన్ మినిస్టర్ అక్కడే ఉండి ఒక స్ట్రాంగ్ క్యాంపెయిన్ ఒకటి నడిపించాడు. సో దాని కారణంగా కూడా బీజేపీకి డెఫినెట్గా అక్కడ అడ్వాంటేజ్ అయింది. అక్కడ కాంగ్రెస్ మినిస్టర్స్ ఉన్నా, ఎమ్మెల్యేస్ ఉన్నా కూడా స్ట్రాంగ్ క్యాంపెయిన్ బై బండి సంజయ్ ఐ థింక్ ఇట్ రియల్లీ హెల్ప్ బీజేపీ అలాట్. అటు 3 నెలల ముందే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ నేతృత్వంలో విడతల వారీగా అవేర్నెస్ క్లాసులు పెట్టి క్యాడర్ ని సమాయత్తం చేసుకుంది బీజేపీ. దాని ఫలితమే మండలిలో బీజేపీ సైజు పెరగడం. మిషన్ సౌత్ ఎన్నాళ్ల నుండో కమలం పార్టీ కంటూ వస్తున్న ఒకానొక బంగారు కళ. దాన్ని సాకారం చేసుకోవడానికి తెలంగాణనే గేట్వేగా మార్చుకుని తెగ ప్రయత్నిస్తోంది మోదీ బెటాలియన్. కర్ణాటక పరాజయం తరువాత ఆ కమిట్మెంట్ మరింతగా పెరిగింది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకుంటాం అనే కసితో పనిచేస్తోంది కమలదండు. మరి ఇప్పుడొచ్చిన ఛాన్స్ ని వదులుకుంటుందా? అందుకే డౌన్ సౌత్ వైపు చూపు సారించిందా? ఒక్క కర్ణాటకలో తప్పిస్తే ఇటీవల బీజేపీకి అన్ని రాష్ట్రాల్లోనూ అనుకూల ఫలితాలే వరిస్తున్నాయి. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలు జాతీయ స్థాయిలో బీజేపీకి మంచి హైప్నిచ్చేవే. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రంలో హ్యాట్రిక్ షాట్ కొట్టాక మంచి స్వింగ్ మీద ఉంది కమలం పార్టీ. కానీ ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న మిషన్ సౌత్ విషయంలో మాత్రం వెనకబడుతూ వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి దక్షిణాదిలో ఎంట్రీ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నించింది కూడా. కానీ ఆశించిన రీతిలో పర్ఫామ్ చేయలేకపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు తర్వాత బీజేపీ అధిష్టానానికి తెలంగాణపై కొత్తగా ఆశలు చిగురించుకుంటా ఎందుకుంటాయి? దీనివల్ల రాజకీయ పరిణామాలు ఏమన్నా తెలంగాణలో మారుతాయా అంటే రాజకీయ పరిణామాలు మారకపోవచ్చు, కానీ జనాలు కొత్తగా ఆలోచించే విధానం మాత్రం డెఫినెట్గా మొదలవుతుంది. 2 ఎమ్మెల్సీ సీట్లు గెలవడం బీజేపీకి అనేది ఒక పెద్ద విషయమే. అందులో కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు ఒక దాంట్లో అయితే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన వెళ్ళి ప్రచారం కూడా చేసినారు. 2 ఎమ్మెల్సీ సీట్లనిచ్చి ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు సతా కృతజ్ఞుణ్ణి. కష్టపడిన పార్టీ కార్యకర్తల్ని చూస్తే గర్వంగా ఉంది అంటూ నేరుగా ప్రధాని మోదీనే ట్వీట్ చేశారంటే తెలంగాణ మీద హైకమాండ్ ఎంత ఫోకస్ చేసిందో అర్థమవుతుంది. కొత్త ఎమ్మెల్సీల్ని వెంటబెట్టుకుని ఢిల్లీకెళ్లి అధిష్టానానికి పరిచయం చేసే ఆలోచన కూడా ఉందట. ఇదే సందర్భంలో తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా, జేపీ నడ్డా స్పెషల్ గా సిట్టింగ్ వేసి కొత్త రూట్ మ్యాప్ నిచ్చే ఛాన్స్ ఉంది. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించేలా కమల దళాన్ని సమాయత్తం చేయబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టాలంటే క్షేత్రస్థాయిలో మరింత బలపడ్డం ఎలా అనేది బీజేపీ ముందుండే బిగ్ ఛాలెంజ్. టాస్క్ 1 దక్షిణ తెలంగాణ. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం, నల్గొండ లాంటి కంచుకోటలున్న దక్షిణ తెలంగాణలో పాగా వేయడం బీజేపీ ముందున్న బిగ్ టాస్క్. ఎందుకంటే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 49%, బీఆర్ఎస్ కి 36% ఓట్లు పడ్డ దక్షిణ తెలంగాణలో బీజేపీ కేవలం 7% ఓట్లతో సరిపెట్టుకుంది. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో గత 4 ఎంపీ సీట్లను నిలబెట్టుకోవడమే కాకుండా మరో 4 చోట్ల బోనస్ సీట్లను గెలుచుకుంది. వెస్ట్ తెలంగాణలో చేవెళ్ల, మెదక్, హైదరాబాద్ ప్రాంతంలోని మల్కాజ్గిరి, దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్ ఎంపీ సీటును గెలుచుకొని
పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రం నలుమూలలా సత్తా చాటినట్టయింది. కానీ దక్షిణ తెలంగాణపై క్షేత్రస్థాయిలో పూర్తి పట్టు సాధించామా లేదా అనేదే బీజేపీ డౌట్. ఎందుకంటే నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ స్థానంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది కమలం పార్టీ. టాస్క్ 2 భాగ్యనగరంపై గురి. గత ఎన్నికల్లో ఈస్ట్ సౌత్ తెలంగాణలో కాంగ్రెస్ హవా గట్టిగానే నడిచింది. సహజంగానే బీఆర్ఎస్ బలహీనపడింది. కానీ హైదరాబాద్ పరిధిలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. గత జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పిడికిటి నిండా కార్పొరేటర్లను గెలుచుకున్న బీజేపీకి హైదరాబాద్ పరిధిలో మళ్లీ పట్టు పోగొట్టుకున్నట్టయింది. బీఆర్ఎస్ చేతికి చిక్కిన తమ ఓటు బ్యాంకుని తిరిగి దక్కించుకోవడం బీజేపీ ముందున్న పెద్ద టార్గెట్. టాస్క్ 3 కొత్త అధ్యక్షుడి రాక. కిషన్ రెడ్డి స్థానంలో రాబోయే కొత్త చైర్మన్ ఎవరన్నది బీజేపీలో జరగబోయే కీలక పరిణామం. రాబోయే ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసే అంశం కూడా. పార్టీలోకి ఎంట్రీ ఇవ్వగానే నెంబర్ 2 ప్లేస్ కోసం పోరాడుతూ ఇటీవలి కాలంలో సౌండ్ పెంచి ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్న ఈటల రాజేందర్ అధ్యక్ష రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. ఆయన కాకుండా రామచంద్ర లాంటి సాఫ్ట్ క్యారెక్టర్లొచ్చినా, డీకే అరుణ లాంటి వాయిస్ ఉన్న లీడర్లొచ్చినా బీజేపీకి మహాదశ పట్టించడంపైనే కసిగా పనిచేస్తారని బండి సంజయ్ మార్క్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ షురూ కావడం మాత్రం పక్కా అని తేల్చేస్తున్నారు పొలిటికల్ పండిట్లు. ఉందిలే మంచి కాలం ముందు ముందున అని చంకలు గుద్దుకున్నా రాబోయే స్థానిక ఎన్నికల్లో బెటర్ గా పెర్ఫామ్ చేస్తేనే బీజేపీకి గోల్డెన్ టైమ్స్ గ్యారంటీ. హైదరాబాద్ లో బలం పెంచుకున్న బీఆర్ఎస్ ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కంట్రోల్ చేయడం ఎలా సాధ్యమనే అంతర్మథనం కూడా జరుగుతోంది బీజేపీలో. ఖమ్మం జిల్లాను సైతం కొల్లగొడతామంటున్న కమలం పార్టీ నేతలకు అదంత ఈజీ కాదని తెలుసు. కాంగ్రెస్ కి, కమ్యూనిస్టులకు అడ్డగా ఉన్న ఖమ్మం జిల్లాలో కమలం పార్టీకి ఉండే స్పేస్ ఎంత అనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికిప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేస్తే ఎవరెవరు పార్టీలో చేరతారు అనే లెక్కలు కూడా మొదలయ్యాయి. హిందుత్వ కార్డును మరింత బలంగా ప్లే చేస్తే బూమరంగ్ అవుతుందా అనే సందేహాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా మిషన్ ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేస్తామన్న ధీమాతోనే ఇక్కడి దాకా వచ్చిన తెలంగాణ కమలనాథులు మున్ముందు ఏమేం స్కెచ్లేస్తారో చూడాలి. మరి తెలంగాణలో బీజేపీ బలం ఎవరికి బలహీనం? ఏ పార్టీలో వాక్యూమ్ ని కమలం పార్టీ టేక్ ఓవర్ చేస్తుంది? బీజేపీ దూకుడుతో కనుమరుగయ్యేంత డేంజర్ ఏ పార్టీకి ఉంది? బీసీ కార్డుతోనే ముందుకు వెళుతోన్న కాంగ్రెస్, హిందుత్వ కార్డును బలంగా ప్లే చేస్తున్న బీజేపీ, తెలంగాణ సెంటిమెంట్ నే గట్టిగా పట్టుకున్న బీఆర్ఎస్. ఈ ట్రయాంగులర్ ఫైట్ లో విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికున్నట్టు? ఇలా లెక్కలేనన్ని బరువైన ప్రశ్నల్ని లేవనెత్తుతోంది కాషాయ దండులో కొత్తగా మొలకెత్తిన ఎమ్మెల్సీ ఫలితాల తాలూకు జోష్. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ సాధించిన ఓట్ షేర్ 13.9%. 6 నెలల గ్యాప్ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో 35.08% ఓట్లు కొల్లగొట్టింది. 2019 లోక్సభ ఎన్నికల్లో సాధించిన 19.65% కంటే ఇది 15% ఎక్కువ. తెలంగాణ ఎలక్టోరల్ గ్రౌండ్ మీద కమలం పార్టీ దండయాత్ర ఏ రేంజ్ లో జరుగుతోందో చెప్పడానికి ఇదొక్క లెక్క చాలు. దానికి సరైన ఎక్స్టెన్షన్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మోగించిన విజయ్ ఢంకా. దాని ఫలితమే అవతలి పార్టీ గుండెల్లో నిద్రపోతామనే ధీమా. 9.5 సంవత్సరాల పాటు తెలంగాణను పాలించినటువంటి బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆశలు అడియాసలు చేసింది. శాసనమండలి ఎన్నికల్లో జబ్బలు జారేసింది. ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ సంవత్సర కాలంలో నిర్దిష్టమైనటువంటి పరిష్కార మార్గాలు చూపించే వైపు బాటలు వేయలేకపోయింది. దీంతో ప్రజల్లో ఇంకా అసంతృప్తి క్రమంగా మొదలైంది. మా తర్వాతి టార్గెట్ జీహెచ్ఎంసీ ఎన్నికలే అని ఓపెన్ గా చెబుతోంది కమలదండు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ఫలితాలు సాధిస్తే తెలంగాణలో బీజేపీని పట్టుకోవడం కష్టమేనా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో మొదలైపోయాయి. నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ కాంగ్రెస్ పార్టీలో ఆటోమేటిక్ గానే అంతర్మథనం మొదలైంది. అభ్యర్థి ఎంపికలు ఆలస్యం, క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే నేతలు లేకపోవడం కాంగ్రెస్ కున్న మైనస్లు. జాతీయ స్థాయిలో ట్రంప్ కార్డుగా భావించి రాహుల్ గాంధీ విపరీతంగా ప్రమోట్ చేసుకున్న కులగణన తెలంగాణలో మాత్రం అట్టర్ ఫ్లాప్ కావడం రేవంత్ టీమ్ కి షాకింగే. ఇది కాంగ్రెస్కి ఒక మేలుకొల్పు లాంటిది. డెఫినెట్గా కాంగ్రెస్ వాళ్ళు చేసిన స్కీమ్స్ కానీ, వాళ్ళు చేస్తున్న కొన్ని కులగణన సర్వే కానీ, ఎస్సీ కేటగిరైజేషన్ కానీ, ఇవన్నీ ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళలేకపోయినారు. అసలు కులగణన లాంటి ఒక పెద్ద ఇష్యూను వాళ్ళు రాజకీయంగా వాడుకోవడానికి చూసినా కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ఆలోచించాలి. అదొక స్ట్రాంగ్ బేస్ వాళ్లకు. మరి ఏఐసీసీ నుంచి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏదైనా మ్యాజిక్ చేస్తే తప్ప కమలం పార్టీ హవాకు చెక్ చెప్పే మార్గం లేనట్టే.
అటు రెండు నేషనల్ పార్టీల్ని ఢీకొట్టాలంటే కేసీఆర్ కొత్తగా గేమ్ ఆడక తప్పని పరిస్థితి. జాతీయ పార్టీలతో బేకారే, ప్రాంతీయ పార్టీలే మనకు దిక్కు అనే రొడ్డు కొట్టుడు డైలాగ్స్ తప్ప ప్రస్తుతానికి బీఆర్ఎస్ దగ్గర చెప్పుకోదగ్గ అస్త్రమేమీ లేదు. తెలంగాణ సెంటిమెంట్ కూడా గట్టిగా లేదు గనుక లోకల్ గా ఏదో ఒక కొత్త నినాదం తీసుకుంటే తప్ప గులాబీ దండుకి వర్కౌట్ కాదా? బీఆర్ఎస్ కున్న తెలంగాణ వాదము ఐ థింక్ ఇప్పుడు 10 years తర్వాత తెలంగాణ వాదానికి అంత పట్టు లేదు. ఒకవైపు బీజేపీ హిందుత్వం ఎజెండా మీద, అట్లాగే డెవలప్మెంట్ ఎజెండా మీద, కాంగ్రెస్ బీసీ ఎజెండా మీద, డెవలప్మెంట్ ఎజెండా మీద వెళ్తుంది. కానీ బీఆర్ఎస్కు అన్ఫార్చునేట్గా ఒక గొప్ప అస్త్రం ఈరోజు లేకుండా పోయింది. బీఆర్ఎస్కి ఇది ఒక కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయమే. రేవంత్ స్వయంకృతాపరాధమే బీజేపీకి ఆయుధంగా మారిందా? కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలే ఆ పార్టీని వీక్ చేస్తున్నాయా? కేసీఆర్ మౌనమే బీఆర్ఎస్ ని బలహీనపరుస్తోందా? ముస్లింలను బీసీల్లో కలపడాన్ని ప్రజలు వ్యతిరేకించారన్న బీజేపీ వాదనలో నిజమెంత? తెలంగాణలో బీజేపీ ఎదుగుదల వెనుక ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంత మాత్రం? ఇవన్నీ పక్కన పెడితే బీఆర్ఎస్ ఆడిన బీ టీమ్ పాలిటిక్స్ వల్లే బీజేపీకి మంచి ఫలితాలు వస్తున్నాయన్నది కాంగ్రెస్ వర్షన్. ఈ ఐడియాలజికల్ వార్లో బీజేపీ వైపు బీఆర్ఎస్ ఉండడం అనేదే గమనించాల్సిన అవసరం, తెలంగాణ ప్రజలనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం. బీజేపీ బీఆర్ఎస్ ని ఏ విధంగా లొంగ తీసుకుందో ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు స్పష్టమైన అంశం. వాళ్ళలాగా అవకాశం కోసం, అవసరం కోసం ఒకరినొకరు కలిసేటువంటి అలవాటు కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈ రాష్ట్రంలో చరిత్ర చెప్తా ఉంది, నగ్న సత్యం అది. కాబట్టి మేము ఈ రోజు వరకు ఎవరు కలవలేదు, ఎవరిని కలిసే ప్రసక్తి లేదు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందంటూ కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అదే పనిగా దాడి చేస్తోంది. దీన్ని బీజేపీ గట్టిగానే తిప్పికొడుతోంది. ఏది ఏమైనా ఆపరేషన్ లోటస్ సీక్వెల్ పై ఫోకస్ పెంచి దూసుకెళ్తున్న బీజేపీ తమకిక ఒక్క పార్టీతోనూ యుద్ధం అంటూ బీఆర్ఎస్ ని పక్కకు తోసేస్తోంది. సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ పేరుతో కొత్త స్లోగన్ తీసుకొని మిషన్ 2028 కోసం వెయిటింగ్ లో ఉంది.